సుమారు 70,000 కిలోమీటర్ల ఫైబర్ ఆప్టిక్ ఫైబర్ కేబుల్ ఉన్న ఏపీ ఫైబర్ నెట్ నెట్వర్క్ నుంచి ఈ 9 నెలల్లో ఒక్కటంటే ఒక్క రూపాయి ఆదాయం రాలేదనేది జీవిరెడ్డి బయటపెట్టిన ఒక చేదు నిజం. మామూలు సాదాసీదా కేబుల్ ఆపరేటర్, ఒక విలేజ్లో కేబుల్ ఆపరేటర్ ఉంటే అతను కూడా నెలకు 4-5 లక్షలు రెవెన్యూ వస్తుంది అతనికి. 70,000 కిలోమీటర్ల ఆప్టిక్ ఫైబర్ కేబుల్ చాలా కాస్ట్లీ. నాకు తెలిసి మీటర్కి 2,000 ఎంతో కాస్ట్ అవుతుంది అది ఒక మీటర్కి. 70,000 కిలోమీటర్ల ఆప్టిక్ ఫైబర్ కేబుల్ ఉన్న ఏపీ ఫైబర్ నెట్లో 9 నెలల నుంచి రూపాయి ఆదాయం రాలేదు అంటే అసలు ఆ ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఎందుకు పెట్టినట్టు? ఈ ఇచ్చే జీతాలు గవర్నమెంట్ ఎదురిస్తుందా? బాధ్యత గల వ్యక్తిగా ఉన్న ఎండి, మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న ఐఏఎస్ అధికారి ఏం చేస్తున్నారు? మిగతా అధికారులు ఏం చేస్తున్నారు? ఉన్నత స్థాయిలో ఉన్న ప్రైవేట్ వాళ్ళైనా ఆ ఉద్యోగులు ఏం చేస్తున్నారు? దోచుకు తింటున్నారా దాన్ని దొరికినట్టు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వంలో ఇలాంటి అడ్మినిస్ట్రేషన్ ఉండదు. అసలు ఇట్లాంటి అడ్మినిస్ట్రేషన్కి తావు ఉండదు. జగన్మోహన్ రెడ్డి పుణ్యం అని గత 5 ఏళ్ళు ఆయన ఐఏఎస్లు కానీ ఇతర అధికారులు కానీ అయితే అవినీతి పరులుగా తయారు చేశాడు, లేదా బాధ్యత లేని వాళ్ళుగా తయారు చేశాడు.